దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9 నుంచి 19 వచనాలు మనం మార్చి చదువుదాం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఈ 9వ అధ్యాయం వ్రాయబడే సమయానికి దానియేలుకు సుమారు 86 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ దానియేలు విమోచన కొరకైన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు ఒక విశ్వాస జీవితంలో ప్రార్థన అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉండాలంటే, మానవుని యొక్క పరిస్థితి, మానవుడు చిక్కుకున్న చిక్కుల్లో ప్రార్థన తప్ప దేని ద్వారా ఆ చిక్కులను జయించలేము. సాతాను తంత్రాలను పడద్రోయడానికి, సాతాను కోటగోడలను కూలగొట్టడానికి ఒకే ఒక ఆయుధం ఏంటంటే, దేవుడు మానవునికి ఇచ్చిన ఆయుధం, దేవుడు ఒక విశ్వాసకి ఇచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. మన జీవితాల్లో ప్రార్థన లేని కారణంగా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోగా ఆయన మన జీవితాల్లో కార్యాలు చేయట్లేరు. చూడండి, చాలామంది మేము ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నారు. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థన పట్టుదలతో కూడిన ప్రార్థన అయి ఉన్నదా అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. చూడండి, నిజంగా ప్రార్థన చేయడం ఎంత ఆశీర్వాదకరమో. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక భారంతో కూడినటువంటి క్రమశిక్షణ కలిగింది. ప్రార్థన భారం నీకుంటే, విశ్వాస జీవితంలో ప్రార్థన భారం ఉంటే ఖచ్చితంగా క్రమశిక్షణలోనే నడుస్తాడు, పాపంలోకి తొలగిపోడు. ఎప్పుడు డిఎల్ మూడీ గారు, ఆయన ఒక గొప్ప ప్రసంగికుడు. ఆత్మీయంగా నేను లోతైన స్థితిలోకి వెళ్ళడానికి అత్యవసరమైనది చేశాను నేను, అదే ప్రార్థన అని చెప్పాడు. చూడండి, దానియేలు ప్రార్థన దేవుని స్వభావంపై ఆధారపడి ఉంది. తన ప్రార్థనలో దేవుని నామం మహింపరచబడాలని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. బైబిల్ అంతట్లో 3 శ్రేష్టమైన ప్రార్థనలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, మోషే ఇశ్రాయేలీయుల కొరకు చేసినటువంటి ప్రార్థన. మోషే ఇశ్రాయేలీయుల కొరకు ఏ ప్రార్థన చేశాడు? దేవునికి కోపం వచ్చింది, వీరిని నాశనం చేయాలనుకున్నాడు. మోషేతో మాట్లాడుతూ ఉంటే మోషే ఏమన్నాడో తెలుసా? వారి పాపాన్ని పరిహరించని యెడల నీ జీవ గ్రంథంలోంచి నా పేరు కూడా తొలగించు. నిజంగా ఎంత భారం కలిగిన భక్తుడు ఆయన మోషే. అలాంటి భక్తులు మనకు మాదిరి. రెండవ ప్రార్థన ఏంటంటే, దావీదు చేసినటువంటి పశ్చాత్తాప ప్రార్థన. దావీదు పాపం చేసిన తర్వాత ఆయన పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ కీర్తన గ్రంథం 51వ కీర్తన రాస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా చదువుకోండి. 51వ కీర్తన నిజంగా ఆయన లోతైన హృదయంలో నుంచి, పశ్చాత్తాప హృదయంలో నుంచి వచ్చినటువంటి ప్రార్థన. మీరు ఆ కీర్తన చదువుతూ ఉంటే దావీదు యొక్క ఘోరమైన పాపం విషయమై ఆయన ఎంత పశ్చాత్తాపడుతున్నాడో ఆ ప్రార్థన మనకు తెలియజేస్తుంది. మూడో ప్రార్థన ఏంటో తెలుసా? మూడవది అత్యుత్తమైన ప్రార్థన ఏంటంటే, గెత్సెమనే తోటలో యేసు ప్రభు తన శిష్యుల కొరకు చేసినటువంటి ప్రార్థన. గెత్సెమనే తోటలో ఆయన భారభరితమైన ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థనకు ఆయన చెమట రక్త బిందువుల వలె అయిపోయింది. అంత వేదన పడి ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? వారు స్థిరంగా ఉండాలి. ఇదిగో ఆయన శిలువ మరణానికి వెళ్ళడానికి ఆయన రెడీ అవుతున్నాడు. వీరి పరిస్థితి ఏంటి? ఫస్ట్ సంఘం ఎవరో తెలుసా? యేసు ప్రభు ఆయన శిష్యులే. యేసు ప్రభు సేవకుడుగా, సంఘమేమో శిష్యులు ఉండేవారు. ఆ సంఘం కొరకు ఆయన ప్రారంభ దినాల నుంచే తీసుకున్నటువంటి కేర్ చాలా గొప్పది.
చాలా అత్యున్నతమైనది. అందుకే సంఘంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు వారిని శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. ఈ రోజున విశ్వాసులంగా శోధనలో ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే మన జీవితంలో ప్రార్థన లేమి ఉంది. ఈ ప్రార్థనలో మనం చూసే కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఈ 9వ అధ్యాయంలో మనం చూసే కొన్ని సూత్రాలు ఏంటంటే, మొట్టమొదటిది వాక్యాన్ని తెలుసుకోవడం లేదా అర్థం చేసుకోవడం, మళ్ళీ ఆచరించడం. మొట్టమొదటిది ఏంటో తెలుసా? దానియేలు ప్రార్థనలో ఉన్న మొదటి విషయం ఏంటంటే వాక్యాన్ని తెలుసుకున్నాడు. వాక్యాన్ని ఎలా తెలుసుకున్నాడు? ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఆయన పంపించినటువంటి ఆ బోధను ఆయన విన్నాడు. ఆ యొక్క ప్రవక్త ప్రవచనాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు, తెలుసుకున్నాడు. తర్వాత ఏంటో తెలుసా? అర్థం చేసుకున్నాడు. దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని నాతో మాట్లాడాడో అర్థం చేసుకున్నాడు. మూడోది ఏం చేశాడో తెలుసా? తన ప్రతి ప్రార్థనలో దాన్ని ఆచరించడం మొదలుపెట్టాడు. ఈ రోజున విశ్వాసులకు వారి జీవితాల్లో లేనిది ఏంటంటే వాక్యము ఆచరించకపోవడం, వాక్యము తెలుసుకోకపోవడం, ప్రార్థన మరియు వారి జీవితాల్లో దాన్ని అర్థం చేసుకోలేకపోవడం. ఒక విశ్వాసి వెనక్కి ఎందుకు వెళ్ళిపోతాడో తెలుసా? ఒక విశ్వాసి పాపంలో ఎందుకు పడతాడో తెలుసా? వాక్యం వారి జీవితాల్లో లేని కారణంగా, వాక్యం చదవని కారణంగా, అర్థం చేసుకోని కారణంగా, ఆచరించని కారణంగా వారి జీవితాల్లో ఒక విశ్వాసి వెనక్కి వెళ్ళిపోతాడు. ఆధ్యాత్మికంగా సమాధి చేయబడిన స్థితిలో ఎందుకున్నారంటే, ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన స్థితిలో ఎందుకున్నారో తెలుసా? ఈ రోజున విశ్వాసులు దేవుని వాక్యం యొక్క ఇంటెన్షన్ ఏంటో, దేవుని వాక్యం యొక్క శక్తి ఏంటో వారు నిజంగా గుర్తించలేకపోయి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. దేవుడు అందుకే కదా వాక్యాన్ని మన చేతిలోకి ఇచ్చాడు. ఆయన మాటలు మన చేతిలోకి ఇచ్చాడు. మన పని ఏంటంటే ఆయన వాక్యాన్ని తెలుసుకొని ఎలా చేయమన్నాడో అలా చేయడం. రెండవది ఏంటంటే, రెండవ సూత్రం ఏంటో తెలుసా? రెండవ విషయం ఏంటంటే ఈ 9వ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సింది విధేయతకు ప్రతిఫలం ఏంటో తెలుసుకుంటాం. మనం విధేయతకు కలిగిన ప్రతిఫలం ఏంటో తెలుసుకుంటాం. ఈ దానియేలు గ్రంథంలో దానియేలు ఎంత విధేయుడు, ఆయన విధేయతకు ఎంత ప్రతిఫలం వచ్చిందో మనం చూస్తాం. ఆయన సామ్రాజ్యంలో ప్రముఖమైన వ్యక్తి. అంతేకాదు, మీకు మాట చెప్పనా, సింహాల గుహలో ఎన్ని సింహాలు ఉంటాయి మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? ఎన్ని సింహాలు? 2-3 సింహాలు కాదు. సుమారు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, ఎవరినైనా శిక్షించాలంటే ఆడిటోరియం ఉండేది, వాళ్ళందరూ కూర్చునేవాళ్ళు, సింహాలు వదిలేసేవాళ్ళు. ఆ సింహాలు ఈ వ్యక్తిని పోరాడి తింటా ఉంటే చూసి సంతోషించేవాళ్ళు. సుమారు 30-40 సింహాలు ఉన్నాయి ఆ గుహలో. ఎంత గొప్ప అద్భుతం అది! ఒక సింహాన్ని ఆపడమే కష్టం. 30-40 సింహాలు మారు మాట్లాడకుండా దానియేలుతో పాటు కలిసి ప్రార్థన చేసినట్టే దానియేలు హృదయం ఎంత పరిశుద్ధంగా ఉందో, దానియేలు ప్రార్థన ఎంత శక్తి కలిగిందో మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత విధేయుడో, దేవుని పట్ల ఎంత విధేయత కలిగిన వాడో మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, తర్వాత అవిధేయతకు పరిణామాలు ఏముంటాయో హెచ్చరించాడు ఈ 9వ అధ్యాయంలో. ఇశ్రాయేలు అవిధేయులయ్యారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలు యొక్క అవిధేయత ఏంటో మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఒకసారి ఏం చేశారో తెలుసా? దేవుని గొప్పతనం ఏంటంటే, అక్కడ చదవండి ఒకసారి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము ఏం చేయాలంట? ఏం చేశారో తెలుసా? వాళ్ళు
అరణ్యంలో దేవునికి ఇష్టులై ఉండకపోయారు. ఇష్టులుగా లేరు వాళ్ళు. దేవుడు కోరుకున్నట్లు చేయలేదు వాళ్ళు. ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే వారు దేవునికి ఇష్టులుగా లేరు కాబట్టి. దేవుడిచ్చిన సమృద్ధిని ప్రక్కకు దోసేశారు. దేవుడు వారి జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలను వాళ్ళు ఏం చేశారంటే ప్రక్కన పెట్టేశారు. అందుకోసమే ప్రభు ఏం చేశాడంటే ఆయన తండ్రి తన ప్రేమించు కుమారుని శిక్షించు రీతిగా ఆయన తన బిడ్డలను శిక్షిస్తాడు ఖచ్చితంగా. చూడండి, మూడవది మనం ఏం తెలుసుకోవాలంటే ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో అవిధేయతకు శిక్ష ఏంటో మనం తెలుసుకోవచ్చు. సుమారు ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నారో తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు దేవుడు వారిని శిక్షించాడు. దేవుడు ఒక వ్యక్తి పశ్చాత్తాపడడానికి ఎంత సమయమైనా తీసుకుంటాడు. అందుకే త్వరగా పశ్చాత్తాపడితే దేవుని యొక్క శిక్ష అంతటితోనే ఆగిపోతుంది. ఇశ్రాయేలీయుల్ని డిసిప్లిన్ చేయడానికి 70 సంవత్సరాలు చెరలో పంపించాడు దేవుడు. చూడండి, ఎందుకంటే దేవుని ప్రేమ వారి మీద ఉంది కాబట్టి. మళ్ళా ఆయన ప్రేమ గలవాడు కనుక మరలా ఏం చేశాడంటే వారిని చెరలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. నాలుగవది ఏంటంటే క్షమాపణ పొందడానికి ఏం ఒప్పుకోవాలి? మళ్ళీ విధేయత యొక్క ప్రాముఖ్యత మనం ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రార్థన నిజంగా అర్థం చేసుకోవాలంటే తండ్రి మనసు ఏంటో అర్థం చేసుకుంటే ప్రభు ఎందుకు ప్రార్థన చేయమన్నాడో అది మనకు అర్థమవుతుంది. 1 నుంచి 3 వచనాలు దానియేలు ప్రార్థనలో ఏమున్నదంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన ఏం చేశాడు? అర్థం చేసుకున్నాడు. 4 నుంచి 14 వచనాలు మనం చూస్తే దేవుని పట్ల పాపం యొక్క మూర్ఖత్వం గురించి దుఃఖపడతా ఉన్నాడు. పాపం మనిషిని మూర్ఖుని చేస్తుంది, స్టూపిడ్ ని చేస్తుంది పాపం. దాని పట్ల దేవుని దగ్గర దుఃఖపడతా ఉన్నాడు. 4 నుంచి 6 వచనాలు మీరు చూస్తే పాపం అంటే ఏంటిది? కృతజ్ఞత లేకపోవడం, దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవడం. రెండవది ఏంటో తెలుసా? ఒక పాపం చేసే వ్యక్తి దేవుని మంచితనానికి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నాడు. దేవుని మంచితనాన్ని అడ్వాంటేజీగా తీసుకొని వెళ్తా ఉన్నాడు. నాకేం కాదులే అని వెళ్తా ఉన్నాడు. రెండవది ఏంటంటే అత్యంత విలువైన కృపకు వ్యతిరేకంగా పాపం చేస్తా ఉన్నాడు. దేవుని కృప యొక్క విలువ ఎంత అంటే దాన్ని వర్ణించలేము. ఎవరైతే అర్హులం కాదో వారిని అర్హులం చేసింది దేవుని కృప. దేవుని కృప విలువ ఏంటో తెలుసా? ఆయన ఎప్పటికీ మనల్ని శిక్షించకపోవడం. దేవుని కృప విలువ ఏంటో తెలుసా? విలువైన రక్షణ ఇవ్వడం. దేవుని కృప విలువ ఏంటో తెలుసా? సిలువలో ఆయన కార్చిన రక్తము. దేవుని కృప విలువ ఏంటంటే సిలువలో ఆయన చేసిన బలియాగం. దానికి వ్యతిరేకంగా మానవుడు వెళ్తా ఉన్నాడు. పాపం చేయడం అంటే అదే దేవుని కృపను కాలదోసుకోవడం, దేవుని మంచితనాన్ని కాలదోసుకోవడం పాపం అంటే. చూడండి, ఇంకోటి ఏంటో తెలుసా? పాపం అంటే ప్రయోజనం ఏమీ లేకపోవడం. నీ వల్ల ప్రయోజనం ఏమీ లేకపోయినా, నువ్వు ఒక శత్రువు పరిస్థితిలో ఉన్నా, శత్రువుగా తయారైనా, దేవుణ్ణి హింసించేవాడిగా తయారైనా దేవుడు ఏం చేశాడంటే నిన్ను ప్రయోజకుడు చేశాడు. కానీ పాపం ఏం చేస్తుందంటే నీకు ప్రయోజనం లేకుండా చేస్తుంది. 7 నుంచి 8 వచనాలు మనం చూస్తే, ఇప్పుడు 9 నుంచి 14 వచనాలు మనం చూద్దాం. పాపం అంటే ఏంటంటే దేవుని భయం లేకపోవడం. ఏంటిదండి? దేవుని భయం లేకపోవడం పాపం అంటే. చదవండి ఒకసారి 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. తిరుగుబాటు చేయడం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఆయన పెట్టిన రూల్స్ ను బ్రేక్ చేసి రెబల్ అవడం, వ్యతిరేకం చేయడం, అగ్నెస్ట్ గా చేయడం, ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్ళడం, ఎదురు వెళ్ళడం. చూడండి, దేవుని భయం లేకపోవడం పాపం చేయడం అంటే. 9-10 వచనాల్లో మీరు చూస్తే దేవుని పట్ల భయభక్తులు కోల్పోవడం. మీరు 9-10 వచనాలు మీరు చూడండి. యెహోవాకు విరోధముగా
తిరుగుబాటు చేసితిమి. ఒక మాట చెప్పిన, మానవుడు దేవుని యొక్క యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సినిమాలో యాక్టర్స్ చూశారు కదా, వాళ్ళ రియాలిటీ అది కాదు. వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. కోపం ప్రదర్శించమన్నప్పుడు కోపం ప్రదర్శిస్తున్నారు. మంచితనం ప్రదర్శించినప్పుడు అమ్మో ఈ హీరో అంత మంచివాడే లేడు అనుకుంటాం మనం. అర్థమైందా మీకు? ఎప్పుడైనా సినిమా చూసి దాన్ని జీవితంలో దాన్ని తీసుకోమాకండి, రిసీవ్ చేసుకోమాకండి, ఇదే జీవితం అనుకోమాకండి. అనవసరంగా మోసపోతారు. సినిమాలు కాదు జీవితం అంటే. మానవుడు పాపం చేసే మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని ఎదుట యాక్టింగ్ చేస్తున్నాడు. ఎంతవరకు యాక్టింగ్ చేయగలవు? ఎంతవరకు నటించగలవు? మోసపోకండి. దేవుడు వెక్కిరించబడ్డు. నీ పాపానికి ప్రతిఫలం ఖచ్చితంగా శిక్ష. దేవుడు చెప్పేది అదే, ధర్మశాస్త్రం అదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసా? ఆ పాపానికి శిక్షను ఆయన మాఫీ చేశాడు. ఆయన దగ్గరకు వస్తే చాలు. ఎంతకాలం నటిస్తాం మనం? ఎంతకాలం పాపాన్ని లోపల పెట్టుకుని ఆరాధన చేస్తాం? ఎంతకాలం పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తాం మనం? దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసాం. దానియేలు అనే మాట, యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. మీకు ప్రశ్న, నిజంగా నువ్వు పాపం అంటే భయపడుతున్నావా? దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సర్కస్ చేస్తూ ఉంటాడు. సర్కస్ తెలుసు కదా, మన ఊర్లో కూడా వస్తూ ఉంటాయి. సర్కస్ చేస్తూ ఉంటాడు. అయితే ఈయన వెరైటీ ఏంటంటే కొండ చిలువతో సర్కస్ చేస్తాడు. ఈయన కొండ చిలువతో సర్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక దేశంలో జరిగిన సంఘటన ఇది. ఆ కొండ చిలువ ఏం చేస్తుందంటే ఆయన చుట్టుకుంటూ వెళ్తుంది. ఇక్కడ మెడ దగ్గర మొత్తం చుట్టుకుంటది. చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈయన ఏం చేస్తాడంటే ఏదో సైగ చేస్తాడు, లేకపోతే ఏదో అరుస్తాడు. వెంటనే మళ్ళీ ఏం చేస్తాడంటే అది వదిలేసి మళ్ళీ కిందకి వెళ్ళి ఆ బుట్టలో పడుకుంటది. ఇలానే ఒకరోజు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే చాలా మంది జనం వచ్చారు. అయితే జరిగింది ఏంటంటే, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు జనాలకు ఎట్లా ఉంటుందో తెలుసా? అరే భలే ఉంది కదా, ఎంకరేజ్ చేద్దాం అని చప్పట్లు కొడతారు. అయితే ఆ రోజున అలాగే మొదలు పెట్టాడు. కొండ చిలువను పిలిచాడు, వచ్చింది, చుట్టుకుంటా ఉంది. 7 దాకా చుట్టుకుంది. జనాలు అబ్బా ఏమిరా, ఏమి యాక్టింగ్ రా, ఏమి సర్కస్ చేస్తున్నావురా నువ్వు కొండ చిలువతో అని చెప్పి ఏం చేశాడంటే అందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభం చేశారు. ఎంకరేజ్ చేద్దామని చప్పట్లు కొడుతుంటే ఈ చప్పట్లలో ఈ కొండ చిలువకి అర్థం కాల. ఏం చేసిందో తెలుసా? బాగా బెగదీసేసింది. వీడేమో అరుస్తా ఉన్నాడు. ఈ చప్పట్లు జనాల గోలలో వీడి అరుపులు వినపడట్లా. జనాలు ఏమనుకుంటున్నారో తెలుసా? వీడు అరుస్తా ఉంటే అబ్బా ఇంకా ఎంత బలే చేస్తున్నాడు రా వీడు, నిజంగా వాళ్ళు ఆ కొండ చిలువకి వీడికి భలే ఫ్రెండ్షిప్ కుదిరింది అని వీళ్ళు సంతోషపడతా ఉన్నారు. కానీ వీడి బాధ ఎవరికి అర్థమవుతుందంటే వీడికి అర్థమవుతుంది. వీడి బాధ ఎవరికి అర్థం కావట్లా. చివరికి ఏమైందంటే దాన్ని బెగదీసి వాడిని చంపి పాడేసింది. అప్పుడు అన్నాడు ఆయన, అది ఒక విషపూరితమైన జంతువు, నిన్ను తినేసే జంతువు, దానితో నువ్వు ఎలా ఆటలాడాలనుకున్నావు? పాపం కూడా అలాంటిదే. పాపము దానికన్నా భయంకరమైనది. దేవునికి తిరుగుబాటు చేసే వ్యక్తి జీవితం యొక్క పరిస్థితి అట్లానే ఉంటుంది. ఒకడు పాపాన్ని ఒడిలో పెట్టుకుంటే, ఇదిగో నిప్పును ఒడిలో పెట్టుకుంటే, సామెతల గ్రంథంలో ఉంది కదా, నిప్పులను ఒడిలో వేసుకుంటే కాలకుంటాయా వస్త్రాలు. మన జీవితంలో పాపం ఉంటే మన జీవితం యొక్క పరిస్థితి కూడా అదే. అందుకే దానియేలు ఒప్పుకునేది ఏంటో తెలుసా? మేము తిరుగుబాటు చేశాం. దేవుని భయం లేకపోవడం పాపం అంటే. 9 నుంచి 14 వచనాలు మీకు మాట చెప్పిన అననీయ సఫీరా గురించి మీరు అపోస్తుల కార్యాల గ్రంథంలో మీరు చదివితే, అననీయ సఫీరాలు వాళ్ళు ఎలాంటి వారు? వారు సంఘంతో కలిసి ఉన్నవారే. అవునా? సంఘంతో కలిసి ఉన్నవారే, వాక్యం వింటున్నవారే, అపోస్తుల హెచ్చరికలను వింటున్నవారే. కానీ అననీయ సఫీరాలు ఏం చేశారు తెలుసా? యాక్టింగ్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేశారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరు ఎందుకు ఏకీభవించారని ఎవరు అడిగారు? సేవకుడు అడిగారు, దైవజనుడు అడిగాడు.
వీళ్ళు ఏం చేశారో తెలుసా? నేను చేయలేదు, ఇంతకే అమ్మాం మేము అని అబద్ధం ఆడారు. పాపం అంటే అదే. పాపం ఒక వ్యక్తి మాటను కూడా ఏం చేస్తుందో తెలుసా? తప్పుదారి పట్టిస్తుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు, ఇంకా నువ్వు ఏం చూస్తున్నావో నీకేం అర్థం కాదు. ఇంకా పాపంతో నీ కళ్ళు మొహము అంతా మూసుకుపోయింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒకసారంట ఒక ఆయన బాగా జాలిపడి ఒక 500 రూపాయల నోటు గుడ్డోడికి ఇచ్చాడంట. ఇంకొక ఆయన ఏం చేశాడు తెలుసా? చిన్నపిల్లడికి ఇచ్చాడంట. వీళ్ళిద్దరు ఏం చేశారంటే చింపేశారు. గుడ్డోడికి ఏమో కనపడదు, చిన్నోడికేమో. ఎందుకు చింపారో తెలుసా? 500 రూపాయల నోటు విలువ తెలియక. ఈ రోజున దేవుని విలువ తెలియని వారు, పాపంలో ఉన్నవారు, వారు దేవుని కృపను నలిపి పడేస్తున్నారు. చూసారా? వారికి విలువ తెలియదు. చూడండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. నీ పాపాల గురించి నువ్వు ఒప్పుకున్నావా? నిజంగా పశ్చాత్తాపడ్డావా నీ పాపం గురించి? చూడండి, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, ఇక్కడ దానియేలు అంటున్నాడు, అయితే ఆయన కృప క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఇదేంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమకు ఇది చిహ్నం. ఎలాంటి ప్రేమ అంటే, గర్భవతిగా ఉన్న స్త్రీని మీరు చూస్తే శిశువుకి రక్షణ ఏంటో తెలుసా? మదర్స్ కదా, మదర్స్ హోమ్, తల్లి గర్భం మాత్రమే. ఒకవేళ తల్లి గర్భం నుంచి నెలలు నిండకుండా బయటకు వస్తే ఏం జరుగుద్ది? చనిపోవచ్చు, లేదా ఒకవేళ బ్రతికినా చాలా కాంప్లికేషన్స్ వాళ్ళు ఎదుర్కొంటా ఉంటారు. దేవుని ప్రేమ కూడా అలాంటిదే. దేవుడు వారిని అలా రక్షించాడు, వారిని అలా సెక్యూర్ చేశారు. వారిని దేవుడు ఇశ్రాయేలీలను అలా సెక్యూర్ చేశాడు, కాపాడుకుంటూ వచ్చాడు. ఈ రోజున దేవుని ప్రేమ కూడా ఎలాంటిదో తెలుసా? తల్లికి బిడ్డకు ఎంత ప్రేమ ఉంటుందంటే, పిల్లలు రాగలోనే ఏదో ఒకటి పెడతారు. ఎందుకమ్మా పెట్టేది? వారి మీద ప్రేమ. ఆకలి కాదు, ఆకలి చూడటం. దాని అర్థం ఏంటో తెలుసా? వాడి మీద ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటం, మీరు ప్రదర్శించడం. దేవుని కృపా క్షమాపణలు కూడా ఏంటో తెలుసా? అలాంటిదే, దాన్ని మించింది దేవుని కృపా క్షమాపణలు. చూడండి, వీళ్ళు ఏం చేశారంటే దేవుని ప్రేమ నుంచి విడిపోయారు. వాళ్ళు ఇశ్రాయేలీయులు దేవుని ప్రేమ నుంచి ఏం చేశారు? డివోర్స్ తీసుకున్నారు. దేవుని ప్రేమ గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళు ఆలోచించేది ఏంటో తెలుసా? నీకు విరోధంగా మేము పాపం చేశాం. దేవుని ప్రేమ నుంచి ఇశ్రాయేలీయులు విడిపోయారు. కానీ ఆయన ఎప్పుడు విడదీసుకోవాలని ఆలోచన కలిగి ఉండే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే మానవుణ్ణి ఆయన కోసం చేసుకున్నాడు కాబట్టి. చూడండి, 10వ వచనం మనం చూస్తే ఇక్కడ ఫర్గివ్నెస్ అని చూసారా? కృపా క్షమాపణలు ఉన్నాయి. ఇక్కడ రాయబడిన ఈ క్షమాపణ అనే పదం ఏంటంటే, ఇది ఆరాధనకు సంబంధించినటువంటి పదం. ఇది దానియేలు ఆరాధన పూర్వకంగా ఆయన ప్రభువుని క్షమాపణ అడుగుతున్నాడు. కృపా క్షమాపణలు కలిగిన దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు యొక్క పాపం యొక్క పరిస్థితిని, ఇంటెన్షన్ ఏంటో, పాపం ఎంత ఘోరమైందో అర్థం చేసుకున్నాడు. ఇక్కడ కూడా దానియేలు ప్రార్థన చేసేది ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు కృపా క్షమాపణ కలిగిన దేవుడు నాయన అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి, మనం ఎందుకు ప్రభుకి ప్రార్థన చేయాలంటే, చూడండి ఒకసారి, ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకుని వాళ్ళని సెలవిచ్చిన, కానీ మేము మా దేవుడైన యెహోవా మాట రెబల్స్ అయిపోయారు. వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేయడం మొదలు పెట్టారు. వీళ్ళు ఆయన ఏం చేశాడంటే హెచ్చరించాడు. ఫస్ట్ మీకు మాట చెప్పనా, నినివే పట్టణానికి ఎంతమంది ప్రవక్తలు వెళ్ళారు? నినివే పట్టణానికి ఎంతమంది ప్రవక్తలు వెళ్ళారు? యోనా ఒక్కడే కదా. కానీ ఇశ్రాయేలీయులకి ఎంతమంది ప్రవక్తలు వచ్చారు తెలుసా? సుమారు 48 మంది ప్రవక్తలు వచ్చారు. ఆయన పంపించాడు. ఎందుకనో తెలుసా? ఇదిగో ఆయన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు జనాంగాన్ని, వారి మీద ప్రేమ చేత 48 మందిని ఇంకా తిరుగుతారేమో, పశ్చాత్తాపడతారేమో అని
ఆయన పంపించాడు. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? దానిలో చెప్తున్నాడు, వాటిని అనుసరించి నడుచుకోవాలని మాకు సెలవిచ్చిన కానీ ఎవరి మాట వినలేదంట. ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో ఓటమికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో నువ్వు ఓడిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవడం. నీ జీవితంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోవడానికి, అదో పాతాళానికి వెళ్ళడానికి, అట్టడుగు స్థాయికి వెళ్ళడానికి దేవుని మాట వింటున్నావా లేదా అనేది నీకు నువ్వుగా ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ఏమైపోయారో తెలుసా? ఇదిగో తప్పిపోయిన కుమారుడు మాదిరి అయిపోయారు వీళ్ళు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? సమృద్ధిగా ఉన్నప్పుడు ఏమీ అర్థం కాల, ఇంట్లో ఏ పని లేనప్పుడు, సమృద్ధి అయిన ఆహారం దొరుకుతున్నప్పుడు, పని మనుషులు వెంటనే అరే అది కావాలి ఇది కావాలంటున్నప్పుడు పని చేస్తున్నప్పుడు వాడికి ఏం అర్థం కాల, తండ్రి ప్రేమ ఏంటో వాడికి అర్థం కాల. వీళ్ళకి బాధ్యత లేకుండా, బాధ్యత పడితే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇదవుతారేమోనని బాధ పెట్ట వేసుకోలేకుండా ప్రేమిస్తూ ఉంటే తప్పైన కుమారుడు ఏం చేశాడు? నా ఆస్తి నాకు కావాలి, నాకు ఇచ్చే అన్నాడు. ఏం చేశాడు? ఏమన్నా చేశాడా? దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. ఏ దుర్వ్యాపారం అయినా పాడు చేయొచ్చు. దేశదిమ్మరైపోయాడు. ఇదిగో లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి అనుభవించాడు. ఇశ్రాయేలు కూడా అదే చేశారు. దేవుడు వారికి అన్ని ఇచ్చాడు. అరణ్యంలో వారికి మాంసం పెట్టాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. వారు వండుకోకుండానే, వండే కష్టం లేకుండానే మన్నాను కురిపించాడు. వాళ్ళు ఏం చేశారు? దేవుడికి అగెనెస్ట్ అయిపోయారు, రెబల్స్ అయిపోయారు, వ్యతిరేకం చేశారు. తర్వాత బుద్ధి వచ్చింది. ఎప్పుడో తెలుసా? చెరలోకి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది. తప్పిపోయిన కుమారుడికి ఎక్కడ బుద్ధి వచ్చింది? పందులు తినే పొట్టు దగ్గర. నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? అదే. అక్కడే ఆలోచించాడు, ఒకే క్షణం ఆలోచించాడు, నాన్న నన్ను యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది ఏం చూడవాడు. నేను నీకు పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేశాను. ఇదిగో దేవుడు గుర్తొచ్చాడు. చూసారా? నిజమైన పశ్చాత్తాపంలో ఎవరుంటారంటే ఖచ్చితంగా వారి జీవితంలో ప్రభు గుర్తొస్తాడు. నిజంగా పశ్చాత్తాపడిన వ్యక్తికి వెంటనే దగ్గర తీసుకున్నాడు కదా. ప్రభు ఇశ్రాయేలు పట్ల చేసింది కూడా అదే. దేవుని మాట విననప్పుడు మన జీవితంలో ఓటమికి కారణం అవుతుంది. దేవుని మాట విననప్పుడు మన జీవితం అదో పాతాళానికి వెళ్తుంది. వీళ్ళు ఏం చేశారు తెలుసా? 10వ వచనం మీరు చూస్తే, వీళ్ళంట దేవునికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదంట. మనుషులుగా మనమే ఆలోచిస్తాం కదా, సమాజంలో పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలి, వారికి కుర్చీ ఇవ్వాలి, సీట్ ఇవ్వాలి అని. బస్సుల్లో రాస్తారు కదా, స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం, రెస్పెక్ట్, వారికి రెస్పెక్ట్ ఇవ్వడం. వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవునికి దక్కాల్సిన కనీస గౌరవం కూడా దక్కలేదు. మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇస్తున్నామా అనేది ఆలోచన చేయండి. మనం కొన్నిసార్లు ఏర్పాటు చేసిన ఏ ఏర్పాట్లో అయినా సరే ప్రభువుకి గౌరవం దక్కకపోతే ఆ ఏర్పాటును క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా మనం వెనకాడద్దు. ఎందుకంటే అత్యంత ప్రాముఖ్యమైన వాడు, ప్రముఖమైన వాడు మన జీవితంలో దేవుడిగానే ఉండాలి. ఆయన ఒక్కడే మన జీవితంలో ప్రముఖమైన వాడు. చూడండి, ఇది ఎందుకు దేవుడు అప్పగించాడు తెలుసు? 11వ వచనం మీరు చూస్తే, ఇశ్రాయేలు అందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. మేము పాపం చేసి కనుక మోషే సీనాయి కొండ మీద ఏం చేశాడు? మోషే సీనాయి కొండ మీద ఆయన ధర్మశాస్త్రాన్ని చదువుతూ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మీరు 15వ వచనం నుంచి చివరి వచనం వరకు మీరు చూస్తే సుమారు 7 రకాలైన శాపాలు ఆయన చెప్పాడు. మొదటి నుంచి 14వ వచనం వరకు మీరు చూడగలిగితే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని నువ్వు ఇలా ఉంటావు అని ఆయన ఆశీర్వాదాల సంపుటి ఆయన వినిపించాడు. అలాగే నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినకుండా, ఆయన మాట వినకుండా, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించిన యెడల నీకు కలిగే శాపం ఇలా ఉంటుంది అని చెప్పి ఇశ్రాయేలీయులందరితో ఆయన సీనాయి కొండ మీద గిరీజులో ఆయన మాట్లాడాడు మోషే ఆయన చివరి దినాల్లో.
వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇక్కడ అదే రాస్తా ఉన్నాడు దానియేలు. కొన్ని సంవత్సరాల క్రితం అది జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట్లాడినటువంటి వాక్యాన్ని దానియేలు గుర్తు చేసుకుంటా ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడో తెలుసా? నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రం నందు ప్రమాణం చేసినట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను చూడండి. నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసితివి అనే మాట ఉంది చూసారా? అదేంటంటే అవుట్ ఆఫ్ బౌండరీస్ అంటారు. ఎట్లా తెలుసా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆ సిటీస్ లో మీరు వెళ్తే, సిటీకి మీరు వెళ్తే అక్కడ వన్ వే అనేది ఉంటుంది, అవునా? వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది, రావడానికి ఒక రూట్ ఉంటుంది. ఈ వేలో మళ్ళీ వ్యతిరేక దిశలో రావడానికి లేదు. ఒకవేళ వస్తే ఏమైంది? ఆటోమేటిక్ గా ఫైన్ పడుతుంది, లేకపోతే బండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఇస్రాయేల్ చేసింది కూడా అదే, ఇంటెన్షనల్లీ. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ పక్కనే కదా కాబట్టి ఇలా జస్ట్ ఈ వన్ వేలో వెళ్ళిపోయి ఇలా తిరిగి అయిపోద్ది అనుకుంటాం. అది ఇంటెన్షనల్లీ, అంటే మనం ఎలా అయితే అనుకోని కావాలని మనం వెళ్తామో ఇశ్రాయేలు చేసింది కూడా అదే. కావాలని వెళ్ళారు వాళ్ళు, కావాలని తిరుగుబాటు చేశారు వాళ్ళు. ఒక భక్తుడు అన్నాడు, నిజమైన క్రైస్తవ విశ్వాసం అంట ట్రాఫిక్ రూల్స్ కూడా పాటిస్తాడంట. ట్రాఫిక్ రూల్స్ కూడా ఏది తప్పకుండా పాటిస్తాడట. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే వారు కావాలని ప్రభువుకి తిరుగుబాటు చేశారు. చూడండి ఏం తిరుగుబాటు చేశారు తెలుసా? వారు బయలుదేవతను ఆరాధించారు. మొలెకు దేవతకు వారు తమ పిల్లలను అర్పించారు. పిల్లలను బలివ్వమని అడిగేది. ఇశ్రాయేలు ఏం చేశారు? ప్రభు ముందే చెప్పాడు కదా, విగ్రహారాధన చేయకూడదు. ఆకాశం అందే గాని భూమి అందే గాని ఎక్కడ నీకు ఎవరు ఉండడానికి వీల్లేరు. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఆయనకు ఎలాంటి లోపం గాని, ఆయన ఒక్కడే యూనిక్ పర్సన్ అని చెప్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? మొలెకు దేవతకు వాళ్ళ చిన్న పిల్లలను అర్పించారు. ఎట్లా? కింద మండుతున్నప్పుడు ఏమవుద్దంటే ఈ యొక్క విగ్రహం విపరీతమైన వేడి భయంకరంగా ఎట్లంటే సలసల ఎర్రగా అయిపోతుంది. అక్కడ ఏం చేస్తారో తెలుసా? తీసుకెళ్లి చిన్నపిల్లలను పెడతారు చేతిలో. ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించారా మీరు? విగ్రహారాధన, సాక్రిఫైసెస్, బలులు అర్పించడం. అదే ఇశ్రాయేలును అంత ఘోరంగా శిక్షించబడడానికి వారి జీవితంలో విగ్రహారాధన ఉంది. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, మీ జీవితంలో ఎలాంటి విగ్రహారాధనను చేస్తున్నారు? ఏ విగ్రహారాధన అయినా సరే ప్రభు ఏమన్నాడో తెలుసా? నిన్ను పని చేసుకోవద్దని చెప్పలే ఆయన, నిన్ను డబ్బులు సంపాదించుకోవద్దని చెప్పలే ఆయన, నువ్వు పోషించబడొద్దని చెప్పలే ఆయన. కానీ నువ్వు ప్రేమించే విషయంలో నీ ప్రేమ ఏది ఎక్కువగా కనబడుతుంది? ఆయన దృష్టిలో ఆయన మీద ప్రేమ ఎక్కువ కనపడుతుందా, లేకపోతే లోక అవసరాల కోసం నువ్వు పాటించేవి ఎక్కువ ప్రేమగా కనపడుతున్నాయి అనేది మనం ఆలోచించాలి. చూడండి దేవుడు ఏం చేశాడో తెలుసా? మీకు మాట చెప్తాను. చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. మీ పిల్లలు విననప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు 1-2 సార్లు చెప్తారు, 3వ చెప్తారు, బాగా ఓరుకుంటే 4వ కూడా చెప్తారు, 5వ ఏం చేస్తారమ్మా? 5వ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. కానీ నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఖచ్చితంగా బెత్తం వాడతారు. బెత్తం వాడని వాడు కుమారునికి విరోధి అంట. క్రమశిక్షణ చేయడంలో ఉన్న గొప్పతనం అదే. క్రమశిక్షణ చేయాలి ఖచ్చితంగా. అందుకే ప్రభు కూడా ఏం చేశాడు తెలుసా? తన పిల్లలు కాబట్టి. మీకు మాట చెప్తున్నాను చూడండి. మీ జీవితంలో ఒక శ్రమ వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ నా మీద ఇంకా పోలేదు, దేవుని ప్రేమ నా మీద ఇంకా నిలుచుంది అని మీరు ఆలోచించాలి. నువ్వు వెళ్తున్న దిశలో నీకు ఏ ఆటంకాలు రాకపోతే
నువ్వు వెళ్తున్న దిశ సరైనదా కాదా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. నిజమైన విశ్వాసం వెళ్తున్న దిశలో నీకు ఆటంకాలు వస్తున్నాయంటే, నీకు శ్రమలు ఎదురు వస్తున్నాయంటే ప్రభువు నీతోనే ఉన్నాడు అని నువ్వు ఆలోచించుకోవాలి. దేవుడు తన పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే వారిని డిసిప్లిన్ చేస్తాడు. పాపం అంటే ఏంటంటే ఇదిగో ధర్మశాస్త్రాన్ని మేరడం, ఆజ్ఞలు మేరడం. 12వ వచనం చదువుదాం. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను. ఈ మాటకు ముందు ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. దేవుడు ఎలాంటి వాడంటే నీతిమంతుడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఈ చెడు నడవది మానకపోతేని, ఈ వచనానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి అంట ఒక ఆయన జైలుకి వెళ్ళాడంట. జైలుకి వెళ్ళి ములాఖాత్ తీసుకొని తన కొడుకును కలవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొడుకును కలిశాడు, మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత కొడుకు ఏం చేశాడో తెలుసా? లాగి చెంప మీద ఒకటి ఇచ్చాడు. చెంప మీద ఒకటి ఇచ్చి ఏమన్నాడో తెలుసా? ఇదే చెంప దెబ్బ నువ్వు ఆ రోజు నన్ను కొట్టుంటే నేను ఈ తప్పు చేసి ఈ జైల్లో కూర్చుండేవాడిని కాదు. ఇదే క్రమశిక్షణ నువ్వు ఆ రోజు చేస్తుంటే నేను జైల్లోకి వచ్చేవాడిని కాదు, నేను అవమానించబడేవాడిని కాదు. నా వెనక తప్పు చేసింది ఎవరో తెలుసా? నువ్వే. దేవుడు నీతిమంతుడు గనక ఆయన శిక్షించి క్రమశిక్షణ చేస్తాడు. ఆయన ఒక తండ్రికి అలాంటి ప్రేమ ఉంటే దేవుడికి ఇంకెంత ప్రేమ ఉండాలి తన ప్రజల పట్ల. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించడం, వీళ్ళు ఏం చేశారంట? మా చెడు నడవడి మానకపోతిమి. 12వ వచనం. యెరూషలేములో జరిగిన కీడు ఏ దేశంలో జరగలేదు. యెరూషలేములో ఏం జరిగిందో తెలుసా మీకు? నెబుకద్నెజర్ టైంలో గొప్ప కరువు వచ్చింది. తల్లులు ఏం చేశారంటే పిల్లలను తినేశారు. ఆకలికి ఆగలేక కన్న పిల్లలను తినేశారు. ఇంకోటి ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ఈ రోజు మా అబ్బాయిని తిన్నాము, లేకపోతే మా అమ్మాయిని తిన్నాము, ఈ రోజు రేపు మా అబ్బాయిని ఉంచు. యెరూషలేములో అంత ఘోరంగా జరిగిన కీడు ఏ దేశంలో జరగలేదు. ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఎంత గొప్ప కీడు రప్పించి, ఎవరు రప్పించారు? ఇది దేవుడే. బికాస్ ఆఫ్ సిన్. ఎందుకంటే పాపం చేశారు కాబట్టి. మీకు అర్థమైందా పాపం ఎంత ఘోరమైందో? ఇప్పుడు మా న్యాయాధిపతుల మీదకి తాను చెప్పిన మాటలు నెరవేర్చను. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇంకో మాట చెప్తా చూడండి. దేవుడు ఒకసారి ఆయన ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది పాపానికి శిక్ష అయినా, విశ్వాసికి మోక్షమైన, విశ్వాసికి పరలోక రాజ్యమైనా సరే, నిత్య నరకంలో వేయడం కూడా దేవుడు ప్రభు ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ మాటల ద్వారానే మనకు అర్థమవుతున్నాయి. నెరవేర్చాడు. మాట తప్పేవాడు కాదు ఆయన. అది ఏదైనా సరే, ప్రేమ అయినా సరే, శిక్ష అయినా సరే. చూడండి కింద మీరు చూస్తే 11వ వచనం చూద్దాం. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు. ఏంటంట? మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకుని పోతిమి. దేవునికి ఉన్న పేరేంటో తెలుసా? ఆయన కోపించడానికి చాలా సందేహిస్తాడు. ఆయన కోపపడడానికి ఆయన చాలా ఆలోచిస్తాడంట. ప్రభు ఆయన చాలా స్లోగా ఉంటాడంట కోపపడడానికి. కానీ ఒక విశ్వాసిని రక్షించడానికి సెకండ్స్ కూడా పట్టవంట. అంత స్పీడ్గా ఆయన రెస్పాండ్ అవుతాడు. కానీ కోపపడడానికి చాలా స్లోగా ఉంటాడు ఆయన. కోపం దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతం అంటే ఆ వ్యక్తికి కనుక కోపం వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి మీరు ఊహించుకోవాలి. ఒకసారి కాలేజీలో మా లెక్చరర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే చాలా శాంతంగా ఉంటాడు. లెక్కల మాస్టర్ కంచిచర్ల అయింది. ఆయన గురించి
చాలా మంచిగా చెప్తారు. ఆయన చెప్పే సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం పిల్లలు ఏం చేస్తారో తెలుసా, ఆయన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. కానీ చాలా గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా శాంతంగా ఉంటాడు. కోపడ్డ అసలు, ఏమండి చెప్పండి, ఎందుకండి అలా వెళ్తారండి అని మాట్లాడతారు పిల్లలు కూడా రెస్పెక్ట్ గా. ఒకసారి ఆయనకి కోపం రావడం చూసామండి మేము. కోపం రావడం చూస్తే ఇంటర్మీడియట్ పిల్లలు ఆయన మరీ ఎట్లా అంటున్నారంటే, ఆయన యొక్క పరిస్థితిని దిగజార్చి, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా దిగజార్చి మాట్లాడుతుంటే, ఆయన ఒక కర్ర పట్టుకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు ఆయన జోలికి వెళ్ళలేదు. ఎంతటి ఓర్పు సహనం కలిగిన వాడికి కోపం వస్తే ఎట్లా ఉంటుందో ఆ రోజు చూశారు వాళ్ళు. ప్రభు కూడా అంటే, ప్రభు సహనాన్ని, ఓర్పును మనం టెస్ట్ చేయొద్దు, పరీక్షించొద్దు. దేవునికి గనక కోపం వస్తే ఇలానే ఉంటాయి పరిస్థితులు. చూడండి, ఈ 13వ వచనం అదే చెప్తా ఉన్నాడు. మేము సమాధానం పరచుకోలేకపోతిమి. సమాధానం కలిగిన వాడికి కోపం వస్తే ఎట్లా ఉంటుందో వాళ్ళు చూశారు. 70 సంవత్సరాలు ఎక్కడున్నారో తెలుసా? కొంతమంది ఎక్కడో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు, కొంతమంది తెలియని ప్రజల మధ్య ఉన్నారు. వాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఏం జరిగేదో తెలుసా? ఎంత అవమానం అయ్యేదో తెలుసా? రాజులతో సహా వారిని ప్రభు అప్పగించేశాడు. వారు దేవుని దీర్ఘశాంతాన్ని మనం ఎప్పుడు పరీక్షించొద్దు. మన పాపం ద్వారా ఆయన దీర్ఘశాంతాన్ని ఎప్పుడు పరీక్షించొద్దు. మనం చూడండి, మానుకోవాలి ఖచ్చితంగా. మనం ఏం చేయాలంటే ఆయన వైపు తిరగాలి. 14వ వచనం చూద్దాం. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి. మీరు గ్యాస్ పోయినప్పుడు అని చూసారా? అమ్మా గ్యాస్ పొయ్యి చూసారా? మరి చెప్పండి అమ్మా, ఇంట్లో గ్యాస్ పొయ్యి లేవా? మీరు గ్యాస్ పొయ్యి మీద భోజనం పెట్టినప్పుడు, లేకపోతే అన్నం పెట్టినప్పుడు, లేకపోతే టీ పెట్టినప్పుడు మూత వేసి పెట్టారనుకోండి, కొద్దిసేపటికి మర్చిపోయారనుకోండి, ఏం జరుగుద్ది? లోపల ఉడికిపోతా ఉంటుంది చూసారా? సౌండ్ వస్తూ ఉంటుంది కదా, పొంగు సౌండ్ వస్తూ ఉంటుంది. ప్రభు కూడా, ఆయన హృదయం కూడా ఇలానే ఉందంట. సమయం కోసం చూస్తున్నాడు. సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి. ఎంతకాలం, ఎంతసేపు ఆ పొంగు ఉంటుంది అండి? కొద్దిసేపటికి మూతలు కూడా లేపి కింద పడేస్తుంది. దేవుని మనసు కూడా అట్లనే. ఆయన దీర్ఘశాంతం, ఆయన ఓపిక పట్టి సహనం కలిగి ఇక వీడితో అనవసరం రా బాబు, నాకు ఇక వీడితో అనవసరం, వీడిని అప్పగిస్తే తప్ప వీడి వెనక్కి తిరగడు. రిపెంట్ అవ్వాలి, సమయాన్ని కనిపెడతాడు. ఒక మాట చెప్తున్నాను నేను మీకు, ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఈ రోజు నాకు డబ్బు ఉంది, ఈ రోజు నేను ఏదైనా చేయగలను అని అనుకుంటున్నావేమో. నీ హృదయం ఏంటో ప్రభువుకు తెలుసు. నీ హృదయం ఒకవేళ ప్రభువుకి వ్యతిరేకమైతే ఆయన సమయాన్ని కనిపెట్టి కీడును రాజేయడానికి కూడా సిద్ధమే. ఎందుకో తెలుసా? నిన్ను క్రమశిక్షణ చేస్తే నువ్వు బాగుపడతావు కాబట్టి. ఇశ్రాయేల్ క్రమశిక్షణ చేయనప్పుడు బాగుపడలా, ఇశ్రాయేల్ డిసిప్లైన్ చేయనప్పుడు బాగుపడలా. అర్థమైందా? పిల్లల్ని స్కూల్కి పోరా అని కొట్టి పంపిస్తాం. ఎందుకో తెలుసా? వాడు పెద్దోడైనప్పుడు దాని విలువ ఏంటో వాడు గుర్తిస్తాడు కాబట్టి. ప్రభు చేసే శిక్ష కూడా దాని వెనక ఆయన ఉద్దేశం, పరమార్థం ఉంది, క్రమశిక్షణ ఉంది. వీడు బాగు చేయడం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తిని బాగు చేయడమే కానీ నాశనం చేయడం ఆయన ఉద్దేశం ఏమాత్రం కాదు. నాశనం అనే పదము ఆయన ఏమాత్రం తీసుకోడు. ఒక వ్యక్తి బాగుపడడానికి శ్రమను అప్పగిస్తాడు. బాగుపడడు వీడు అని అనిపిస్తే దేవుడు వదిలేస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు. ఇవో ప్రభు దినం వస్తే ఎట్లుండవు తెలుసా? ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటలైన వేండ్రముతో లయమైపోవును, భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోవును.
ప్రభువు యొక్క రోజు రాకముందే మనం ఏం చేయాలంటే రిపెంట్ అవ్వాలి. చూడండి, నేను త్వరగా నేను చేస్తూ ముగించేస్తాను. 16, 16, 17 వచనాలు మనం చూస్తే దానియేలు ప్రార్థనలో ఏముందంటే దేవుని ఘనత కొరకు మరలా పునరుద్ధరించడం ఉంది. మూడవది దేవుని ఘనత కొరకు పునరుద్ధరించడం. 15వ వచనం, ప్రభువా మా దేవ, నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటుంది. మన ఘనత కన్నా ఆయన ఘనత కొరకు అద్భుతాలు చేస్తాడు ఆయన ఖచ్చితంగా. మీకు మాట చెప్తున్నాను, మీ జీవితంలో అద్భుతాలు ఆయన ఎందుకు చేస్తాడంటే ఆయన మహింపరచబడడానికి ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చేస్తాడు. ఐగుప్తులో ఎవరు నామ ఘనత కొరకు ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన నామం ఘనత పొందడానికి అద్భుతాలు చేశాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం మామూలు విషయమా? అది ఆయన నామం మహింపరచడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన అద్భుతాన్ని చేశాడు. నీ జీవితంలో కూడా ప్రభు అద్భుతాలు చేయగలడు. కానీ నీ హృదయం బాగుందనుకోండి, ఆయన నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. ఆయన నామ ఘనత కోసం ఆయన అద్భుతాలు చేస్తాడు. చూడండి, ఇంకేమంటున్నాడో తెలుసా? ఇంకేమంటున్నాడంటే, మేమైతే పాపము చేసి చెడు నడకకు నడిచిన వారము. దానియేలు పశ్చాత్తాపడుతున్నాడు. నీ నామ ఘనత కోసం చేయనైనా మరలా చెయ్యి. 16వ వచనంలో ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మేమంతా షేమ్గా ఫీల్ అవుతున్నాం, మాకు అవమానం వచ్చింది. యెరూషలేము నీ జనుల చుట్టూ సకల ప్రజల యొక్క నిందాస్పదమైంది అంటున్నాడు ఆయన. అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీ కోపాన్ని తీసేయను. ఆయన వినయంగా విధేయత కలిగి ఇదిగో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 16వ వచనంలో ఏమంటున్నాడంటే, యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణము మీదకి ఏంటంట కోపము రౌద్రము తొలగినమ్మని నీ నీతి కార్యములు బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశమును రానిమ్ము. 16వ వచనం ఏం చెప్తుందో తెలుసా? భౌతికమైన విడుదల. భౌతికంగా మమ్మల్ని మాకు విడుదల దయచేయను ఆయన. మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? కొంతమంది ప్రార్థన చేస్తారు. ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో ఈ మాట ఉంది. ఏముందో తెలుసా? దేవుడు మాకు కావాల్సిన అనుదిన ఆహారము మాకు దయచేయండి. మన ప్రార్థన కూడా చేయాలి ఖచ్చితంగా. మన భౌతిక సంబంధమైన అవసరాల గురించి మనం ప్రార్థన చేయడంలో తప్పులేదు. ప్రభువా నాకు వస్త్రాలు కావాలి, ప్రభువా నాకు ఆహారం కావాలి, ప్రభువా నీ నామ ఘనత కోసం నాకు ఇవి కావాలి. ఫిజికల్ డెలివరెన్స్, భౌతికపరమైన విడుదల కూడా మనం ప్రార్థనలో ఉండాలి. చూడండి, ఏమంటున్నాడు తెలుసా? నీ నీతి కార్యములను బట్టి, నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనను చేసుకొంచున్నాను. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నువ్వు మమ్మల్ని విడుదల చేస్తే, నీ నామ మహిమ కోసం మమ్మల్ని విడుదల చేస్తే ప్రజలు ఏం చేస్తారంటే నిన్ను ఆరాధిస్తారు. నీ నీతి కొరకు వారు నిన్ను ఆరాధిస్తారు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్లకు పరిశుద్ధమైన బలులేంటో వారికి తెలుసు, బలిపీఠం ఏంటో వారికి తెలుసు, దేవుని మందిరం ఏంటో వారికి తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ఎందుకు అవమానం వస్తుందంటే ప్రజలకు వారి పాపం వలన వారికి అవమానం వస్తుంది, షేమ్ అవుతారు. చూడండి, మీరు కింద వచనాలు మీరు చూస్తే మనం ఏంటంటే మళ్ళా ఏమంటున్నాడో తెలుసా? రెస్టోర్ చేయమంటున్నాడు. మరలా ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఆ పట్టణం మీదకి వచ్చిన కోపాన్ని రౌద్రాన్ని తొలగించు, మరలా కట్టునైనా వారిని, మరలా ఆ పట్టణాన్ని మరలా రీబిల్డ్ చేయి అని మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రార్థనలో ఇదే ఉండాలి. ఏంటో తెలుసా? ప్రభువా, నాలో ఉన్నటువంటి పాపాన్ని, నాలో ఉన్నటువంటి అసహ్యమైన కార్యాలను తీసివేసి నన్ను మరలా పునరుద్ధరించు. ఎవరి నామ మహిమ కోసం, నీ నామ మహిమ కోసం, నీ సాక్ష్యంగా నేను ఉండడానికి నన్ను పునరుద్ధరించు అని మాట్లాడుతూ ఉన్నాడు. 18-19 వచనాలు మీరు చూస్తే ఆయన ఫైనల్ గా ప్రభుకి ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఫైనల్ అప్పీల్.
నీ గొప్ప కనికరములు బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము కానీ ఎవరి కనికరాన్ని బట్టి మనం ప్రార్థిస్తున్నాం ఈరోజు? దేవుని కనికరాన్ని బట్టి, మా స్వనీతి కార్యములు బట్టి కాదు, మనం మంచివారమని కాదు ఆయన ప్రార్థించేది మనం. చూడండి, మా దేవ చెవియొక్కి ఆలకించుము, నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడి నీ పట్టణం మీదకి వచ్చిన నాశనమును చూడుము, దృష్టించి చూడుము ప్రభువా, ఆలకింపుము. ఇక్కడ చూడండి 19వ ఏది చెప్తున్నాడు చూడండి, ప్రభువా ఆలకించు, ప్రభువా క్షమించు, ప్రభువా ఆలస్యం చేయక చెవియొక్కి నా మనవి చిత్తగించు. ఇగో నీ ఘనతను బట్టి నీ ప్రార్థన, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకున్నాడు. చూడండి, ఈ ప్రార్థన అన్ని పరిస్థితులను మార్చింది. ఒక వ్యక్తి చేసే ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. దానియేలు చేసిన ప్రార్థన వారి పరిస్థితిని మార్చింది. దానియేలు విడుదల కోసం ప్రార్థన చేశాడు. ప్రభు ప్రామిస్ను గుర్తు చేసుకుంటూ ఆయన ప్రార్థన చేశాడు. దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేశాడు. వారికి విడుదల వచ్చింది. ఆయన నామ మహిమ కోసం విడుదల కలిగించాడు దేవుడు. చూడండి, మన ప్రార్థనలో ఏముండాలంటే మన యొక్క విడుదల, రక్షించబడిన వారి ఆత్మల కోసం ప్రార్థించాలి మనం. ఇదిగో మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో దేవుని దగ్గర విధేయత కలిగిన వారుగా మనం ఉంటూ మనం ప్రార్థన చేయాలి. మీకు ఒక సంఘటన చెప్పి నేను ముగించేస్తాను. మీరు ఎప్పుడైనా భారతదేశంలో లడాక్ అనేది ఉంది కదా, మన భారతదేశం ఎండింగ్ లో ఉంటది. లడాక్ మీరు వెళ్ళగలిగితే ఆ లడాక్ లో ఒక మిషనరీ స్కూల్ ఉంది. ఆ మిషనరీ స్కూలు భారతదేశంలో మొట్టమొదటి మిషనరీ స్కూలు. అది ఎలా స్టార్ట్ అయిందంటే, మోరవియన్ క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, రక్షించబడిన తర్వాత వారు సుమారు వారి మీద ఉన్న భారం కారణంగా, ప్రార్థన భారం కారణంగా వారు ఏం చేశారంటే ఒక ప్రార్థన గోపురాన్ని మొదలుపెట్టారు. ప్రార్థన గోపురం మొదలుపెట్టడం అంటే ఇక 24 hours ఆ గోపురంలో ప్రార్థన జరుగుతూ ఉంటాయి. సుమారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారో తెలుసా? 1727 నుంచి 1827 వరకు వారు ప్రార్థన చేద్దాం మనం. ప్రపంచం ఇంకా అల్లకల్లోలమైన పరిస్థితిలో ఉంది. రక్షించబడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదిగో ప్రభు కోసం ఆత్మలను సంపాదిద్దామని చెప్పి వారు మొదలుపెట్టారు. సుమారు 100 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారంటే కంటిన్యూగా 24/7 24 గంటలు ఒక 50 మంది గ్రూపు ఒక టైం వరకు వస్తే, ఈ టైం అవ్వకముందే ఇంకొక గ్రూప్ వచ్చేవాళ్ళు, వీళ్ళు రిలీవ్ అయ్యేవాళ్ళు. మళ్ళీ ఇంకొక గ్రూప్ వచ్చేవాళ్ళు, రిలీవ్ అయ్యేవాళ్ళు. అలా 100 సంవత్సరాలు ఆగకుండా ప్రార్థన చేశారు వాళ్ళు. ప్రార్థన చేసిన కారణంగా ఇదిగో భారతదేశంలో ఫస్ట్ మిషనరీ స్కూల్ ఎప్పటికీ మీరు లడాక్ వెళ్తే అక్కడ చూడొచ్చు. అది మోరవియన్ క్రిస్టియన్ స్కూల్ అనేది అక్కడ కనపడుతుంది. అక్కడ ఏం రాయబడి ఉంటుందో తెలుసా? ఏం రాయబడి ఉంటుందంటే, నేను క్రీస్తు కొరకు ఆత్మలను గెలుచుకోవాలి. క్రీస్తు కొరకు ఆత్మలను నేను గెలుచుకోవాలి. నా ప్యాషన్ ఏంటో తెలుసా? నా ప్యాషన్ ఓన్లీ ప్రభువే. దేవుని కొరకు ఆత్మలను గెలుచుకోవడమే మా ప్యాషన్ అని వారు ఆ మిషనరీ స్కూల్లో రాశారు. ఎందుకనో తెలుసా? వారు 100 సంవత్సరాల ఫలితం కొన్ని వేల మంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఈ రోజున ప్రార్థన యొక్క విలువేంటో నీకు తెలియదు. ప్రార్థనకి రావు, ఆసక్తి కలిగి ఉండవు. ప్రార్థనకు మోకాళ్ళకు మనకు ప్రార్థనకు మన మనస్సు పనిచేయదు. ప్రార్థనలో చేద్దామంటే నిద్ర చేస్తుంది. ఇదిగో నిజమైన విశ్వాసి, రక్షించబడిన విశ్వాసి ప్రార్థన భారం కలిగి ఉంటాడు. మన జీవితంలో ప్రార్థన భారం లేకపోతే మన కుటుంబాల పరిస్థితి ఏంటి రేపు? మన సంఘం పరిస్థితి ఏంటి రేపు? మన గ్రామం పరిస్థితి ఏంటి రేపు? మన దేశం పరిస్థితి ఏంటి రేపు? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు ప్రార్థనా పరుడైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా?
ఒకవేళ ఉండాలనుకుంటే ఇదిగో దానియేలు ఎలా అయితే ప్రార్థన చేశాడో వాటిని మనం ఆలోచించి వాటి ప్రకారం మనం ప్రార్థన చేయాలి. మరొకసారి నేను చెప్పిన ఈ పాఠంలోని మాటలు ఒకసారి నేను మళ్ళీ గుర్తు చేస్తాను. పాపం అంటే ఏంటంటే దేవుని భయం లేకపోవడం. 9 నుంచి 14 వచనాలు మనం చూస్తాం. మొదటి, ఆయన ఎదుట భయభక్తులు కోల్పోవడం. 9-10 వచనాల్లో రాయబడి ఉంది. రెండవది ఏంటంటే దేవుడు మర్చిపోవడం, ఆయన మర్చిపోవడం. దేవుడు తన పిల్లలను శిక్షిస్తాడు మర్చిపోయినప్పుడు ఖచ్చితంగా. అది 11 నుంచి 14 వచనాలు. అలాగే రెండవది ఏంటంటే దేవుని ఘనత కోసం పునరుద్ధరించమని, మరలా రెస్టోర్ చేయమని దానియేలు ప్రార్థించాడు. 15 నుంచి 19 వచనాలు మనం చూస్తే 15-16 వచనాల్లో మొదటిది ఆయన ఏమంటున్నాడు తెలుసా? మాపై నీ మహిమను మరలా రెస్టోర్ చేయి, మరలా పునరుద్ధరించు మాపై నీ మహిమ, కోల్పోయిన మహిమను మరలా తిరిగి తీసుకురా అని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది ఏంటో తెలుసా? మేము ఇప్పటిదాకా ఆరాధనకు దూరంగా ఉన్నాం, మరలా మాపై మా ద్వారా ఆరాధనను పునరుద్ధరించు అని ఆయన 17 నుంచి 19 వచనాల్లో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలు లాంటి ప్రార్థనాపరుడుగా, దానియేలు లాంటి ప్రార్థనాపరురాలుగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఇదిగో ఈ రోజు భారతదేశానికి మిషనరీలు ఎంత సేవ చేశారో తెలుసా? ఇదిగో మనకు ఈ ప్రార్థన ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ మార్వియన్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఇప్పటికీ లదాఖ్ లో ఉంది. ఎందుకో తెలుసా? దాని వెనక ప్రార్థన కొన్ని వేల మంది 100 సంవత్సరాలు ప్రార్థన వాళ్ళు చేశారు. ఈ రోజున 5 నిమిషాలు ప్రార్థన చేయలేని నీవు నిజమైన విశ్వాసిగా ఎలా బ్రతకగలవు? దేవుణ్ణి ప్రేమించే విశ్వాసిగా నువ్వు ఎలా ఉండగలవు? ప్రార్థన అంటే ఆషామాషి కాదు. ప్రార్థన ఆసక్తిగా చేయడం ద్వారా దేవుడు ఏ కార్యాన్నైనా చేయగలడు. అది గుర్తుపెట్టుకొని ప్రార్థన పరులుగా ఉండడానికి సిద్ధపడదాం. ప్రభు మనకు సహాయం చేయగాక. ఆమేన్.